సతి అని పిలిచినా పలికెదను. అది ఇంకో నామమే అయినా వాస్తవం మాత్రం ఇదే. మీ పాద పద్మముల చెంత శాశ్వతంగా ఉండిపోయి మీ సతీమణిలా చలామణి అయిపోవాలన్నదే నా హృదయకాంక్ష. అక్క, నువ్వు పెద్దబాబు గారు నిజంగా ఒకటైపోతే అచ్చమిట్ట శివపార్వతిలాగే ఉంటారు. ఇంట్లోనే కాదు, నాటకాల్లో కూడా నటన చింపేస్తుంది కదా. నువ్వు నన్ను మనవాడాలని నచ్చితివా? నా పుట్టు పూర్వోత్తరాలు జరుగుతువా సతీ? ఆదిశంకరులు మీరు. మీ తర్వాతే 14 లోకాలు ఉద్భవించాయి. దేవదేవతలందరికీ మూల పురుషులైన మీ గురించి ఎవరికి తెలీదు స్వామి. కప్పుకోవడానికి వస్త్రాలు లేనివాణ్ణి, ఇల్లు వాకిలి అనేవి ఉండని శ్మశానానికి కాపలాదారునైనా నన్ను చేసుకొని నువ్వు ఎలా సుఖపడుతువు? సమస్తము మీరే అయినప్పుడు సుఖ సంతోషాలు, దుఃఖం, క్రోధం, భయం, బాధ, ఆనందం, ఆవేశాలన్నిటికీ మీరే కారకమైనప్పుడు మీలో నీలమైపోవడమే ఉత్తమమనుకొని వచ్చి తిని స్వామి. నా హృదయ స్పందనను ఆలకించండి. హేమపుత్రికవైన నువ్వు భోగభాగ్యాలను అనుభవిస్తూ పెరిగావు. సౌందర్యవతివైన సతివి బూడిద రాసుకునేవాడితో ఉండగలవా? అనుమానం కాదు కదా స్వామి. నా పట్ల మీ ఆందోళన కూడా ప్రేమని అధికం చేయుచున్నది. అష్టైశ్వర్యాలను అనుభవించాలనుకుంటే అష్టలక్ష్మియే మీ సోదరి, ఆడపడుచును. నన్ను లాలనగా చూసుకోరాదా? సెలవివ్వండి. మీ ప్రేమని పొందకోరి నిత్యం వచ్చి మిమ్మల్ని పూజించుచున్నాను. ఈనాటికి మీ కన్నుల కాంతిని నా మీద కురిపించారు. నా ప్రేమను మన్నించి నన్ను మనువాడాలని మనవి. నాతో కలిసి ప్రణయతాండవం చేయుము ప్రాణనాథ.
అరే శివుడు పార్వతి నుదుట సింధూరం పెడతాడు. స్టేజ్ మీద లేదు, వెళ్ళి పట్టండి. అలాగే సార్. వెళ్ళు వెళ్ళు. దేవాతో కలిసి ఇది నాట్యం చేస్తుంటే నాకు నిప్పుల మీద కూర్చున్నట్టుంది. దీన్ని అనవసరంగా రమ్మని చెప్పి అడ్డంగా బుక్ అయిపోయాను. అయినా ఈ పార్వతి ఇలా చేస్తుందని కలగన్నానా ఏంటి? చూడు ఎలా నర్తిస్తుందో నాట్యమయూరి. వా, అద్భుతాన్ని చూస్తున్నాం. గ్రేట్ పర్ఫార్మెన్స్ బ్రో. పార్వతి, యు రాకింగ్. ఈ సింధూరం ఎక్కడ పెట్టారబ్బా? తీసుకొచ్చాను సార్. నాకిస్తావేరా? తీసుకెళ్ళి శివుడికి ఇవ్వరా? సరే ఒక నిమిషం. అలాగే ఇచ్చేస్తాను సార్, ఇచ్చేస్తాను. వెళ్ళు. నీ మనసులో ఎవరైనా ఉంటే వారి నుదుటున ఈ కుంకుమను పెట్టినా పుణ్యఫలం దక్కుతుంది. ఇరువురికి వివాహం జరిగి అన్యోన్యంగా ఉంటారు. కొంప మునిగింది బాబోయ్. ఇదే డ్రామాలా లేదు, నిజంగా జరుగుతున్నట్టుంది. అలా దేవదేవుడు దాక్షాయిని ఇరువురు ఒకటైన తరుణంలో 14 లోకాలు పరవశించిపోయాయి. తన పుత్రిక నుదుటిన శివుడు సింధూరాన్ని దిద్దిన విషయం ఆ దక్షుడికి చేరింది. దక్షుడు ఆవేశాలకు లోనై ఆ కళేబరములు కాల్చుకునేవాడు నాకు అల్లుడా అని కళ్ళెర్ర చేశాడు. దక్ష యజ్ఞాన్ని తలపెట్టి దేవదేవతలు తల్లడిల్లిపోయేలా చేశాడు ఆ దక్షుడు. నాదా,
మా జనకులు యజ్ఞం చేయుచున్నారు. ఇరువురం వెళ్ళి ఆ యజ్ఞయాగంలో పాలు పంచుకున్నదము. సతీ, తండ్రి దగ్గరికి కుమార్తెను వెళ్ళవద్దని అడ్డుకుంటున్నానని అనుకోద్దు. అక్కడికిప్పుడు వెళ్ళడం భాగ్యం కాదు. నా మాట విను. మన్నించండి స్వామి. పరిణయానంతరం ఏ పరిణామం జరుగునోనని జననీ జనకులని చూడకుండా ఉండగలమా? నీ అభిష్టాన్ని కాదనలేను సతీ. నందిని తోడుకొని వెళ్ళేదాం. ఇదా నీ పరివారము? నన్ను పరిహసించుటకే నా కుమార్తెను చెరపట్టినావా? మహాదేవుని ప్రోద్బలము ఏమీ లేదు తండ్రి. నేనే నా మనోవాంఛను మన్నించమన్నాను. దాక్షాయణే, కాటి కాపరితడు. గడ్డి తినే నంది ఇతడి వాహనము, ఇతని సైన్యము. ధనకనక వజ్ర వైడూర్య మణిమయుఖములకు ఈ దక్షుడు అధికారి. పాత్ర పట్టుకుని మెతుకు పెట్టమని ఇంటింటా భిక్షాటన గావించే ఈ శంకరుడెక్కడ? అహంకారంతో విర్రవీగువాడు రాజు కాడు, కాలేడు. కాచాయని పుర్రెలు ఏరుకుని మాలగా మలుసుకుని మెడలో వేసుకు తిరిగే ఈ పిచ్చివాణ్ణి నేను అల్లుడుగా అంగీకరించాలా? అసంభవం. చాలించండి జనక. నా భర్తను ఇష్టం వచ్చినట్టు తూలనాడితే సహించబోను. మీ ధన కనక వజ్ర వైడూర్య రత్న ఖచ్చితములను మీ శిరసున కుమ్మరించుకోండి. కాని విషాన్ని గరణములో పెట్టుకున్న నా మీద ప్రేమామృతాల్ని కురిపించే పరమేశ్వరుడే నా ప్రాణనాథుడు. ఆయన్ని అవమానిస్తే మీకు పుత్రిక కూడా ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాక్షాయణి, ఆవేశంతో అతని హృదయాన్ని చల్లపరచలేవు. నన్ను మీ తండ్రి నీ భర్తగా అంగీకరించిన శుభదినాన్నే నిన్ను నా వెంట తీసుకెళ్తాను. పరమేశ్వర, నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. అహంభావుల జ్వాలల మధ్య నేను బతకలేను. ప్రేమ కన్నా ధనం స్థాయి గొప్పదనుకున్న ఈ అహంకారుణ్ణి భస్మం చేయడానికి క్షణం చాలు. కానీ మీ కట్టుబాట్లు పక్కన పెట్టి కాలం నా మీ గుండె కరిగిపోయినప్పుడే మళ్ళీ మీ కళ్ళెదుట ఉంటాను. వీడుకోలు సతీ. శంకర, ఈశ్వర, ప్రాణనాథ, ఆగము. ప్రజాపతి, ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ అహం తృప్తి పడిందా? హిమగిరులను పాలించే నువ్వు జగత్తునే పాలించే పరమేశ్వరుని కించపరుస్తావా? నా అనుమతి లేకుండా రాగద్వేషాలకు లోనై లింగాన్నే సర్వస్వం అని భావిస్తున్న నిన్ను నా కుమార్తెవని కూడా అంగీకరించను. అదిగో అతడే దక్షుడు, శివద్వేష దీక్ష దక్షుడు. ఏవి చూసి వలచావు శివుండి, ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి? గంగ వెర్రి గంతులవాడు, చందమామ చిందులవాడు, ఎగుడు దిగుడు కన్నులతోనే రగిలిపోవు రసికుడు వాడు. ఏమి చూసి వలచావు శివుండి, ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి?
మనసులో పుట్టిన ప్రేమను బయట పెడితే మరణశిక్షను విధించే తల్లిదండ్రులున్నంత కాలం ఈ లోకం మారదు. అందుకే అగ్నికి ఆహుతైపోతున్నాను. సెలవు. ప్రాణనాథ, నీలో ఐక్యమైపోవచ్చున్నాను. లోక కళ్యాణమును కోరి శివుడు పార్వతీ కళ్యాణుడు